వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసులవాడనే పేరు ఎలా వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా మతాలకు చెందిన ఆలయాలు, ప్రార్థనా మందిరాలలోకెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. అయితే తిరుమలకు ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గూర్చి అందరికీ తెలుసు. అక్కడ 7 కొండల్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని సమస్యలు పోయి కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామికి అంతటి ఆదాయం వస్తుండడాన్ని పక్కన పెడితే ఆయనను భక్తులు 2 పేర్లతో పిలుచుకుంటారు. అది ఒకటి ఆపద మొక్కులవాడని, ఇంకొకటి వడ్డీ కాసులవాడని. కోరిన కోర్కెలు తీర్చి ఆపదల నుంచి గట్టెక్కించి అంతా శుభమే కలిగించేవాడు కావడం వల్ల ఆయనను ఆపద మొక్కులవాడు అనే పేరుతో పిలుస్తాం. అయితే వడ్డీ కాసులవాడనే పేరు రావడం వెనుక గల కారణం ఈ విధంగా చెప్తారు. ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీదేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ క్రమంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లికయ్యే ధనం మొత్తం ఇచ్చాడట. 1 సంవత్సరంలోగా ఆ అప్పు తీరుస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పాడట. అయితే తీరా సంవత్సరం దాటేసరికి వెంకటేశ్వర స్వామి ఆ ధనం అప్పు తీర్చకుండా వడ్డీ కట్టాడట. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వలసిన అప్పు వడ్డీ అలాగే పెరిగి పెరిగి చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుందట. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడట. అందుకే ఆయనకు వడ్డీ కాసుల వాడు అనే పేరు వచ్చింది.